నక్షత్ర స్కూల్లో జరిగిన ఘటనపై తమదేమీ తప్పు లేదని స్కూల్ యాజమాన్యం చెబుతోంది. ఆ మహిళ కావాలనే తమపై ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. పరీక్షల్లో విద్యార్థిని చిట్టీలు పెట్టి కాపీ కొడుతూ ఉండటంతో తాము మందలించామని, ఈ విషయంపై 2 రోజులుగా గొడవ జరుగుతోందని అన్నారు. ఆ మహిళ ఒక్కసారిగా స్కూల్ వద్దకు వచ్చి లేనిపోని నిరాధారమైన ఆరోపణలు చేస్తుందని చెప్పారు. తమ పాఠశాలలో అన్ని చోట్ల సీసీ కెమెరాలు ఉన్నాయని చెప్తున్న స్కూల్ యాజమాన్యంతో మా నెల్లూరు ప్రతినిధి నరేష్ ఫేస్ టు ఫేస్. నెల్లూరు నగరంలో నక్షత్ర స్కూల్లో 8వ తరగతి చదువుతున్నటువంటి ఓ బాలికపై లైంగిక దాడి చేస్తున్నారంటూ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో మనతో పాటు మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి కరెస్పాండెంట్ ఉన్నారు, అదేవిధంగా డైరెక్టర్ ఉన్నారు. ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి నక్షత్ర స్కూల్ సంబంధించినటువంటి యాజమాన్యం మనతో ఉంది. ఒకసారి వాళ్ళతోనే మనం మాట్లాడదాం. అసలుకి నిజ నిజాల గురించి మాట్లాడే ప్రయత్నం కూడా మనం చేద్దాం. ప్రైమ్ లైన్ ద్వారా ఏదైతే గత కొంతకాలంగా అన్ని స్కూల్స్లో, కొన్ని స్కూల్స్ అని కదా, అన్ని స్కూల్స్లో కూడా ఇలాంటి లైంగిక దాడి జరుగుతుంది. చిన్నారులపై ఇలాంటి వ్యవహార శైలి ముందుకు తీసుకెళ్తున్నట్టుగా వస్తున్నటువంటి వార్తల్లో ఎంత మాత్రం నిజం ఉందనే దాని గురించి మనం ప్రైమ్ లైన్ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ప్రధానంగా ఈరోజు కాసేపటి క్రితం ఒక తల్లి ఆవేదన చెందుతుంది. 8వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థిని పట్ల ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే డైరెక్టర్ ఉన్నారో అతను లైంగికంగా కూడా హింసిస్తున్నాడు అనేది ఆ ఆరోపణ. మీరేమంటారు? యాజమాన్యం తరపున మీరేం చెప్పదలుచుకుంటున్నారు? సార్, ఎగ్జామ్ పెట్టింది 28వ తేదీ అండి. ఆమె చెప్పింది 10 రోజుల నుంచి ఇబ్బంది పెడుతున్నారని. పెట్టింది 8వ తేదీ అయితే, 28వ తేదీ అయితే నేను పరీక్ష కాకముందే పేరెంట్కి వాట్సాప్లో మెసేజ్ పంపించేశానండి. ఇవి చిట్టాలు, ఇవి చూడండి, ఇవి కూడా, ఇవి క్వశ్చన్ పేపర్ అయితే, ఇది పేపర్ అండి, ఇది ఆన్సర్ షీట్, ఇవన్నీ చిట్టాలు. ఇదిగోండి లిష్యా, ఆ పాప హ్యాండ్ రైటింగే ఇది. లిష్యా 28వ తేదీ ఇది చేసింది సార్. వెంటనే నేనేం చేశానంటే ఆ పాపని కింద పిలిపించేశారు. టీచర్స్ కూర్చోబెట్టారు. యాక్చువల్గా ఆ టైంలో నేను అక్కడ లేను. టీచర్ తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టారు. టీచర్కి అథారిటీ లేదు పిల్లల్ని పనిష్ చేయడానికి. సో ఇప్పుడు ఏం చేశాను, ఇమీడియట్గా నేను వాళ్ళ మదర్కి ఇది, మీరు ఇప్పుడు నాకు కెమెరా చూడాల్సింది కాదు సరే, విషయం జరిపితే చాలు. సో ఇప్పుడు నేను ఇమీడియట్గా పేరెంట్కి పెట్టేశానండి. అప్పుడే మెసేజ్ పెట్టేసి, మ్యామ్ ఇట్లా చేశారు అని చెప్పి నేను కాల్ కూడా చేసేసాను. చేసినాక ఏం చెప్పారంటే, మీరు పనిష్ చేయలేదా అని అడిగారండి. నేను చేయలేను మ్యామ్, అది నాకు అథారిటీ లేదు, నేను చేయను అని చెప్పి ఆ పాపని పైకి పంపించేశాను. వెళ్ళి నెక్స్ట్ ఎగ్జామ్ చదువుకోపోమా, లంచ్ కూడా మేము ఏర్పాటు చేస్తాం మా పిల్లలకి. లాస్ట్ వీక్ 1 వీక్ బ్యాక్ మేము బిజీగా ఉన్నాము, మా పిల్లలకి ఏర్పాటు చేయమని మేము తెప్పించి లంచ్ పెడుతున్నాం ఆ పిల్లలిద్దరికి. మా లంచ్ చేసేసి నువ్వు వెళ్ళిపో క్లాస్కి లిషా అని నేను పంపించేశాను. ఇది జరిగింది. తర్వాత అప్పుడు నేను ఇమీడియట్గా పెట్టేశాను. అంటే పేరెంట్కి తెలుసు, పాపకి తెలుసు మేము పెట్టేశామని. ఎందుకంటే వాళ్ళ మదర్ మళ్ళా కాల్ చేసి ఆ పాపతో కూడా మాట్లాడారు. నా దగ్గర అన్ని రికార్డ్స్ ఉన్నాయి. పాపతో మాట్లాడి ఏం చెప్పారు, ఏం పని నువ్వు ఇట్లా చేసావు, ఎందుకు పెట్టావు నువ్వు అని ఆ పాపని దండించి. ఎందుకంటే ఆమె నాకు చెప్పిన మాట ఏంటంటే, పాప మళ్ళీ నేనేమైనా కొడతాను. ఆ పాప ఏం చెప్పింది, మీ మదర్కి చెప్తే ఏమవుతుంది చెప్పు అని నేను అడిగితే, మా అమ్మ చంపేస్తుంది అనే మాట వాడింది. మా అమ్మ చంపేస్తుంది మ్యామ్, చెప్పొద్దు అనింది. నేను అసలు ఆ పాపని ఏ విధంగా నేనేం అనలేదు. అప్పుడు ఇమీడియట్గా పెట్టేశాము. దీన్ని పెట్టుకొని ఇంకెందుకు అరెస్ట్ చేస్తారు సార్? ఇప్పుడు ఇచ్చేసాము, పేరెంట్కి తెలుసు, పాపకి తెలుసు మేము పెట్టేశామని. ఇదే విషయం గురించి వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడడం కూడా జరిగిందంటారా? జరిగింది సార్. ఇదిగోండి 28వ తేదీ పరీక్ష రాస్తే, 28వ తేదీ నేను వాట్సాప్ చేసేసాను కదా. ఇదిగోండి ఎగ్జామ్ కూడా పూర్తి అవ్వలేదండి. ఇదిగో ఇక్కడ చూడండి, 28వ తేదీ పెట్టాను పేరెంట్కి ఇమీడియట్గా. ఇప్పుడు ఎవరైనా చూడండి, మాకేం పర్సనల్గా పిల్లల మీద ఉండదు. ఇక్కడ ప్రధానంగా తల్లి ఆరోపిస్తున్నటువంటి విషయం ఏంటి మేడం, యాక్చువల్గా అక్కడ డ్రైవర్ సహాయమో లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి డైరెక్టర్ గారు కొంతకాలంగా ఆ అమ్మాయిని హరాస్ చేస్తున్నారంటున్నారు. దాని మీద తల్లి ఆవేదన చెందుతుంది. అసలు మీరేమంటారు, ఇదంతా నిజమంటారా? అదంతా అబద్ధం సార్. మేము అదే ఇప్పుడు ఏ రోజు హరాస్ చేశారు, ఎక్కడ చేశారు ఆ పాపని చెప్పమనండి. మొత్తం సీసీ కెమెరాలు ఉన్నాయి. అట్లీస్ట్ మాకు రూముల్లో ఏదైనా రూములు లేకపోయినా మొత్తం అవుట్డోర్ అంతా ఉంది. వెళ్ళేది కనపడుతుంది కదా, ప్రూవ్ చేయమనండి. ఒక డేట్ చెప్పి పలానా టైంలో పలానా 4వ పీరియడ్ అప్పుడు అని చెప్పండి సార్. నేను అన్ని తీసి పోలీసుల దగ్గర పెడతా, వాళ్ళు తీసుకుంటారు డెసిషన్. ఇప్పుడు మాకేం భయం లేదు. యాక్చువల్గా మేము పోలీస్ కేసు పెట్టడానికి బయలుదేరితే మమ్మల్ని ఆపేసి మీడియా ముందు కూర్చోబెట్టేశారు. అంతే జరిగింది. నిన్న అసలు 5 hours కూర్చున్నామండి. ఏం పొరపాటున ఒక అగ్రెసివ్ కూడా ఒక మాట కూడా మాట్లాడలేదు. నేనైతే ఎవరు మాట్లాడలేదు. అంతా రికార్డ్ అయింది, ఇబ్బంది ఏం లేదు. మీ స్కూల్లో ఎవ్రీథింగ్, ప్రతి రూమ్ సంబంధించినటువంటి సీసీ ఫుటేజ్ ప్రజెంట్ ఆన్లో ఉన్నాయంటారా? ఉన్నాయండి, ఉన్నాయి. ఇప్పుడు కారిడార్స్ ఉంటాయి, అక్కడ లోపలికి ఎవరు పోతున్నారు, ఎంతసేపు ఉన్నారు, అన్నీ కూడా వస్తాయి దాంట్లో, ఇబ్బంది ఏం లేదు. మేము ఇంత ధైర్యం ఎందుకు చెప్తున్నామంటే, మేము ఇటువంటి తప్పు పొరపాటు చేయలేదు. కేవలం
ఇన్సిడెంట్స్ జరుగున్నాయి కదా ఇట్లా హైదరాబాద్లో కానీ రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్స్తో వాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెట్టేదానికి మీడియా అటెన్షన్ ఇటీవల ఓవెల్స్ ఒక ప్రైవేట్ స్కూల్లో కూడా నెల్లూరులో జరిగింది మెన్షన్ అండి జరుగుతున్నాయి కదా. ఇప్పుడు వీళ్ళు మమ్మల్ని ఎట్లా బెదిరించాలి చెప్పండి. ఇప్పుడు ఆవిడ మీద ఆరోపణ చేయలేరు, నేను ఆడున్నాను, నేను వేసుకున్నా. ఇప్పుడు అది అటువంటి ఆరోపణ అయితే ఏదో ఉందో సార్ ఇబ్బంది ఏం లేదు, మేము కంప్లైంట్ చేస్తాం ఖచ్చితంగా, వీల్ డిసైడ్ సార్. ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఇది పరుగా బతికేవాళ్ళం సార్. ఇప్పుడు ఎట్ట వెనక్కి రావాలో నాకు అర్థం కావడంలే. ఓవరాల్గా గత కొంతకాలంగా కూడా కొన్ని స్కూల్స్ సంబంధించినటువంటి వ్యవహారాల్లో చిన్నపిల్లలకు ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ అయి ఉండొచ్చు, ఏదైతే పిఆర్ఓగా ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు, డైరెక్టర్స్గా ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు లైంగిక దాడి చేస్తున్నట్టుగా తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. వాస్తవాలు పోలీసులు వెలుగులో తీసుకొస్తున్నప్పటికీ కూడా ఈరోజు జరిగినటువంటి నక్షత్ర స్కూల్ వ్యవహారంపై ఇటు యాజమాన్యం పూర్తి స్థాయిలో కూడా తల్లిదండ్రులు చేసినటువంటి ఆరోపణలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఖండిస్తున్నారు. విత్ ప్రూఫ్స్తో పాటు ఆ ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి వ్యవహారంతో పాటు అదేవిధంగా జరిగినటువంటి ఇండిసిప్లిన్గా ఉన్నటువంటి పిల్లల విషయంలో కాస్త మేము మాట్లాడిన దానికి ఈరోజు వాళ్ళ యొక్క మాటలు, వాళ్ళ యొక్క తీరు అనేక భిన్నాభిప్రాయాలకి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారంటూ ఇటు ఒకవైపు కరెస్పాండెంట్గా ఉన్నటువంటి మహిళా కరెస్పాండెంట్తో పాటు అదేవిధంగా ఏదైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి జీవన్, వీళ్ళందరూ కూడా ప్రధానంగా దీనికి సంబంధించినటువంటి విషయాలు కూడా వెల్లడించడం జరిగింది. తదుపరి పోలీసు విచారణలో ఎలా ముందుకు వెళ్తుందనే దాన్ని మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి. ఇది ప్రస్తుతం నక్షత్ర స్కూల్ సంబంధించినటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ కుమార్తో నరేష్, నక్షత్ర